నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న పారిశ్రామికవేత్తలతో బ్రహ్మాండమైన సదస్సు ఒకటి జరిగింది. ఓకే సార్. ఆ సదస్సులో వాళ్ళు చాలా మంది పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి వచ్చారు. ఎన్ఆర్ఐస్ బోల్డ్ మంది వచ్చారు. అలాగే మన దేశంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న కంపెనీ సిఇఓలు కానీ వీళ్ళు కానీ చాలా మంది వచ్చారు. కొంతమంది చైర్మన్స్ కూడా వచ్చారు. కొన్ని కంపెనీల చైర్మన్స్ కూడా, ఇండియాలో ఉన్న చైర్మన్స్. ఓకే. వీళ్ళందరూ బాబు గారితో చిట్ చాట్ జరిగింది. పరిశ్రమలు ఎవరెవరు ఏమేమి తెస్తాము, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాము, ఎన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. అందులో ఒక వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి నేను వినిపిస్తాను. అసలు ఎంత బాధ్యతారాహిత్యంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు గత 5 ఏళ్ల పాలనలో అనడానికి ఆయన మాటలే ఉదాహరణ. ఆయన 100 కంపెనీలు నేను తీసుకొస్తాను సైబర్ సెక్యూరిటీలో. సైబర్ సెక్యూరిటీ అంటే అసలు రాష్ట్రానికి చాలా ఉపయోగం దానివల్ల. అవును సార్. ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా మొత్తం ఏపీ ప్రజల డేటా అంతా వాలంటీర్స్ నుంచి సేకరించారు. ఆ డేటా ఈ వైసీపీలోనే దొంగల బ్యాచ్ కొంతమంది లోన్ యాప్స్ అని చెప్పి కొన్ని యాప్స్ పెట్టారు ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని. ఈ బ్యాచే వైసీపీ బ్యాచే లోన్ యాప్స్ అని పెట్టి ఎవరైతే వాలంటీర్స్ దగ్గర నుంచి మొత్తం డేటా కలెక్ట్ చేశారో మిడిల్ క్లాస్ పీపుల్ ని టార్గెట్ చేశారు. అందులో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ అంటే 17,000, 18,000, 16,000కి చిన్న ఉద్యోగాలు చేసుకునే పిల్లలు, డిగ్రీలు ఎంబీఏలు చదువుకొని లేదా ఇంజనీరింగ్లు చదివిన పిల్లలు ఉద్యోగాలు రాక చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ మీకు 10,000 లోన్ ఇస్తాం, 50,000 లోన్ ఇస్తాం, 30,000 లోన్ ఇస్తాం అని చెప్పి వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళు వేధించి వాళ్ళ ప్రాణాలు కూడా తీశారు. సో ఆ బైక్స్ కొనుక్కోవడానికి లోన్లు ఇస్తామని ఇలా చిన్న ఎంప్లాయీలు ఆశపడతారు. ఏదో బైక్ కొనుక్కున్నాం, లేకపోతే ఇంట్లో ఖర్చులకు ఒక 30,000 అవసరం అర్జెంటుగా ఎక్కడో తెచ్చే బదులు వీళ్ళు ఇస్తా అంటున్నారు కదా అని తీసుకుని వాళ్ళందరినీ వేధించి మళ్ళీ తిరిగి కట్టించుకునే కాడ వేధించి అధిక వడ్డీలు వేసేసి వాళ్ళని చంపటం, వాళ్ళు సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళటం, ఇవన్నీ లోన్ యాప్లు ఇవన్నీ పెట్టే బ్యాచ్ వీళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో పెద్ద కంపెనీ సిఇఓలు చైర్మన్స్ తో నిన్న డిస్కషన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లజ్జగా ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు అనడానికి ఈయన మాటలు కొన్ని ఉదాహరణ నేను ఒకసారి వినిపిస్తాను, చూడండి. పెనుమర్తి హరికృష్ణ, డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్. పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్. 2005లో సీఎం గా ఉన్నప్పుడు నా జీతం 3,000 రూపాయలు సార్. నాకు ఒక కష్టం వస్తే ఒక 4 రూపీస్ పెట్టి మీకు ఒక ఈమెయిల్ పంపిస్తే అది వితిన్ 2 months లో రిజాల్వ్ అయింది సార్. అండ్ నౌ ఐ వాంట్ టు బ్రింగ్, ఆయనకు ఒక కష్టం వస్తే 4 రూపీస్ ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక మెయిల్ పంపించారు. మెయిల్ పంపిస్తే అది 2 months లో రిజాల్వ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మాదిరి ఇంటర్నెట్ లో డేటా ఇదంతా లేదు సార్. మనం ఎక్కడైనా ఫ్యాక్స్ చేస్తారు కదా, అక్కడికి పోవాలా. అట్లాంటి సందర్భంలో 4 రూపాయలు పెట్టి మెయిల్ చేశాడు, 2 నెలల్లో రిజాల్వ్ అయిపోయింది. అది సాల్వ్ చేశారంట బాబు గారు. 2004లో. అవును. ఆయన ఈరోజు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో చూడండి. 100 ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్. దాని గురించి 100 కంపెనీలు తీసుకొస్తాను. APG.gov.in కి 2 సార్లు మెయిల్ పెట్టాను సార్. ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్. ఇక్కడే మా సెక్రటరీ ఉన్నాడు ప్రద్యుమ్న, యూ విల్ టాక్ టు యూ సార్. మీ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ఢిల్లీ సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్, మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున 1,000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయం. నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్, ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది. ఐ వెరీ హ్యాపీ సార్. బి అవర్ అడ్వైజర్, ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ లో మీరు కూడా ఒకరు, మనందరం కలిసి వర్కౌట్ చేద్దాం సార్. మీరు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడిలో ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ గారు మీరు దోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తాం. నేనంతా డీప్ టెక్ వెళ్తున్నా. ఇట్స్ అవర్ డ్రీమ్ సార్. అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీలాంటి ఒక మంచి పర్సన్ మళ్ళీ రావాలని వెయిట్ చేస్తున్నాం. సో వీ విల్ ప్రామిస్ ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్ విల్ బి సైబర్ సెక్యూరిటీలో నంబర్ 1 గా తయారవుతుంది సార్. తప్పకుండా చేద్దాం. సూపర్. రెండోది కూడా మీకు చెప్తున్నా, మీరందరూ, నేను సెక్యూరిటీ విషయంలో ఐటీ విషయాన్ని ప్రమోట్ చేశాను. ఐటీ ఉపయోగించుకొని అందరూ కూడా ముందుకెళ్లారు. మీరంతా గురుదక్షిణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు సహాయం చేయండి, సమాజం కోసం పనిచేయండి. మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళు ఒక 100 ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.
ఓసారి కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం. మాకుండే వ్యాపకాలు కానీ మాకు కూడా కొన్ని ఉన్నాయి, ఐరన్ కట్టర్స్ కొన్ని ఉంటాయి, మాకు కూడా గేట్స్ అని పెడతా ఉంటారు మా వాళ్ళు. మమ్మల్ని రీచ్ కావడానికి లేకుంటే మాకు ఇంటెన్షన్ ఉన్నా మేము మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాం. విల్ బి వెరీ హ్యాపీ. తప్పకుండా మీతో అసోసియేట్ అవుదాం, అన్ని విషయాల్లో ముందుకు పోదాం. అడ్వైజరీ కమిటీ ప్యానెల్లో ఆయన్ని తీసుకుంటానని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రద్యుమ్న గారిని ఆయనకి ఎండార్స్ చేశారు ఇమ్మీడియట్ గా స్పాట్ లోనే. ఆ తర్వాత మీకు అందరికి ఐటీలో మీరు ఈ స్థాయికి రావడానికి నేను చేసిన సాఫ్ట్వేర్ తరఫున ఆయన చేసిన కృషి వల్లనే మీరు ఐటీకి వచ్చారు. కాబట్టి మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి, రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా మీరు 100 కంపెనీలు తెచ్చి వచ్చే ఉద్యోగాలు చాలు నాకని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన మెయిల్స్ పెట్టారంట, ఇలా మేము సైబర్ సెక్యూరిటీలో మేము ఇన్నోవేటివ్ గా మన రాష్ట్రం నుంచి మేము అక్కడ పోయినాము, ఎదిగినాము ఐటీ సాఫ్ట్వేర్ లోను, మీరు కానీ అవకాశం ఇస్తే 100 కంపెనీలు మన రాష్ట్రాన్ని తీసుకొస్తాము, దానివల్ల సంవత్సరానికి మన రాష్ట్రానికి 1000 కోట్ల రెవెన్యూ కొత్తగా అదనంగా పుడుతుంది, దాంతోపాటు లక్షలాది ఉద్యోగాలు వస్తాయి 100 కంపెనీల్లో. కాబట్టి ఆయన మెయిల్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి తరఫున ఎటువంటి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ కాదు, అసలు జగన్మోహన్ రెడ్డిని ఇలా కలిసి మాట్లాడే అవకాశం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా పారిశ్రామికవేత్తలతో ఇలా మీటింగ్ పెట్టాడా? సార్ ఆయన స్ట్రైట్ అవే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, అండ్ 1-to-1 డిస్కషన్ ఉండదు, 1-way డిస్కషన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. అసలు పారిశ్రామికవేత్తలతో ఆయన మీటింగ్ పెట్టిందే నాకు ఎప్పుడు నాకు కనపడలేదు. అసలు పారిశ్రామికవేత్తలు ఆయన మీటింగ్ పెట్టినా వచ్చే పరిస్థితి కూడా లేదు. అసలు ఆయన అంటేనే భయపడిపోతారు. మనం చూసాం కదా సార్, అప్పుడు లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఎవరెవరు వాలంటీర్లు వచ్చారంట, పైన సూటు బూటు వేసుకొని కోట్లు వేసుకొని పానీపూరి బండోళ్ళు ఎవరు వచ్చారు, అక్కడికి డైరెక్ట్ మీడియా వాళ్ళు పోయి డైరెక్ట్ అడిగితే, సార్ మీరు ఇక్కడ ఏ కంపెనీ పెట్టాలనుకున్నారు అది ఇది అంటే, ఉండు మళ్ళీ మాట్లాడతా అని చెప్పి తప్పించుకోబోయేది. అటువంటి బ్యాచ్ సార్ వాళ్ళది, వాళ్ళకి ఏం తెలుసు. కానీ బాబు గారు గురుదక్షిణ అడిగినంటే నేను ఆశ్చర్యపోయినా సార్. బాబు గారు ఏంది గురుదక్షిణ అడిగేదని ఆయన చెప్తాను ఏంది, ఆయన గతంలో అంత ఇంత నేను సపోర్ట్ చేశాను, ఇప్పుడు గురుదక్షిణ మిమ్మల్ని అడుగుతున్నా, ఆ గురుదక్షిణ ఏంది, మీరు ముందుకు వచ్చారు 100 కంపెనీలు పెడతా అని, మీ మాదిర బయట ఢిల్లీలోను, యుఎస్లోను, యూకేలోను, ఆస్ట్రేలియాలోను ఇక్కడ బాగుపడి బయటికి పోయి సఫిషియంట్ ఎనఫ్గా ఉండేవాళ్ళు మనం చూస్తా ఉన్నాం కదా సార్. కొడాల నాని పైన గెలిచాడు కదా ఒక ఎమ్మెల్యే, వెనుగల రాము, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ గన్నవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ పైన ఆయన గెలిచాడు కదా, యార్లగడ్డ వెంకటరావు ఆయన కావచ్చు. వీళ్ళు స్వతహా వాళ్ళు బిజినెస్ మ్యాన్స్, ఫస్ట్ అక్కడ పోయి జాబ్ చేసుకోవడం, ఇట్లాంటి వాళ్ళు ఇంకాస్త ముందుకు వచ్చి మన రాష్ట్రానికి వేలాది కొద్ది లక్షలాది కొద్ది ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ ఇంకా స్పీడ్ అవ్వండి, నాకు గురుదక్షిణ కావాల్సిందే అని ఈయన ఆర్డర్ వేసేసాడు, నాకు గురుదక్షిణ కావాల్సిందే అని. జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 సార్లు మెయిల్ పెట్టాను, ఎవరు మాకు అంత టైం అంటారు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తే ఈయన 1000 కోట్లు, ఈయన చెప్పడం కూడా అట్లా ఉండాలి సార్. సంవత్సరానికి రాష్ట్రానికి వస్తుంది 1000 కోట్లు అంటున్నాడు, నాకు వస్తుంది అదే రాష్ట్రానికి వస్తుంది. మీకు వస్తుంది అంటే చేస్తాడా? మీకు సంవత్సరానికి 1000 కోట్లు వస్తుందంటే సార్ ఈయన మాట్లాడటమే తొలి పలుకు ఏమని పలుకుతున్నాడు బాబు గారితో. ఇప్పుడు మాట్లాడిన ఆయన, సార్ మేము సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో నేను చీఫ్, ఇంకొకటి ఏదో హోదాగి అని చెప్తున్నాడు. ఆ మాటతోనే ఈయనకు తడిసిపోయింది. ఆ మెయిల్స్లో నువ్వు 2 పెట్టు, 50 పెట్టు, 30 పెట్టు, ఎన్నన్నా పెట్టు, నీకు ఎందుకు రెస్పాండ్ అవ్వాలా, నా కూపి అంతా నువ్వు లాగలుగుతావు, అర్థమవుతుంది కదా సార్. దొంగ పనులు సరే, ఈయన కూపీలు లాగినా లాక్కున్నా కూడా అక్కడ నుంచి ₹1 లాభం అనేది రాదు. ఏదన్నా వేరే డిపార్ట్మెంట్ అయితే భయపెట్టు బామాలో ఏదో చేసుకోవచ్చు, డబ్బులు లాగుతాం. సైబర్ సెక్యూరిటీతో డీల్ చేయాలంటే అది అయ్యే పని. ఎవడు నాకు బొక్క పెడతాడు జగన్మోహన్ రెడ్డి మానసికంగా ఆయన ఫీలింగ్ ఇది. సో కనీసం ₹1 కూడా ఆయన ఇచ్చి రాదు, నన్ ఆఫ్ మై బిజినెస్ అంటే ఇది వేస్ట్ అని ఫీల్ అయిపోయినాడు స్వతహాగా. అదే సో ఎటువంటి ప్రోద్బలం అనేది అటువంటి కంపెనీలకి ముందుగానే చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకా ఒక 10 మంది వచ్చాయని విషయం ఇదే. మీరు మళ్ళీ మీడియాల ముందుకు వచ్చి మాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వలేదంటే మా నైజం అది వాస్తవంగా అంతే కదా. ₹1 కూడా మాకు రాదు అక్కడి నుంచి, లాభం ఏం లాభం రాష్ట్రానికి వస్తుంది. నాకు సార్ వ్యక్తిగతంగా ఆ డిఎన్ఏ అనుకోండి, ఏదన్నా అనుకోండి, వ్యక్తిగత లాభం ఉంటేనే చేస్తాం.
ఓకే వ్యక్తిగత లాభం ఉంటేనే 100% కరెక్ట్. వ్యక్తిగత ఇప్పుడు అదానితో అయిందని చూసాం కదా విద్యుత్ సార్. ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు 1750 కోట్లు నెక్స్ట్ కొట్టేశాడు. 25 సంవత్సరాల కంటే అది డీల్ పెట్టుకోవడం. ఎక్కడ బాబు గారు ఆలోచన ఎక్కడ, కేవలం చెత్తతోనే విద్యుత్ తయారు చేసే విధంగా 500 ప్లాంట్లు రిలయన్స్ వాళ్ళని పురమాయించి పెడుతున్నాడు. పెట్టుబడి 1,00,000 కోట్లలో ఉండదు, అది మోర్ దాన్ సంథింగ్. అయితే చెత్త నుంచి ఈయన కరెంటు తయారు చేసి ఇక్కడికిక్కడ విద్యుత్ సరఫరా చేయాలనుకున్నాడు. నిన్న ఇవాళ బాబు గారి పర్యటన కుప్పంలో ప్రతి ఇంటికి ఓళ్ళే సోలార్ ప్యానల్ పెట్టుకుని వాళ్ళ విద్యుత్ ఓళ్ళే ప్రొడ్యూస్ చేసుకునేట్టుగా నిన్న 12 ఇళ్ళు ఆయన స్వయంగా దగ్గరుండి ప్రారంభించారు. కరెంట్ వచ్చేసింది, సోలార్ విద్యుత్. మేము మాటల మనుషులు కాదు, సప్లై చేస్తారంట పవర్. ఇప్పుడు మేము మాటల మనుషులు కాదు, చేతల మనుషులు అని ఎక్కడికక్కడ. అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇళ్ళకి పర్యటన చేశారు, ఎన్ని ఊర్లకు పర్యటన చేశారు సార్? ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఏసీ రూమ్లో కూర్చోవడమే సరిపోయింది. గ్రౌండ్లోకి వెళ్ళినాడు కాబట్టి కదా సార్ ఇప్పుడు వెలికి తీగలినాడు బాబు గారు. 100 కంపెనీలు వస్తున్నాయి, ఇది ఒక జాక్ పాట్. బాబు గారు ఎంతసేపు ఎక్కడెక్కడో ఎక్కడి నుంచి పెట్టుబడులు, ఎక్కడి నుంచి పెద్ద కంపెనీలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అనుకోకుండా కళ్ళు మూసుకొని పొరపాటు నడుస్తూ ఉంటే కాలికి బంగారు తీగి తగిలినట్టు అయిపోయింది బాబు గారికి. పారిశ్రామికవేత్తలతో సదస్సులో ఉన్నాడు ఆయన. అదే మరో పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో పబ్జీ ఆడుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఓపెన్ మీటింగ్స్ పెట్టుకుంటే అప్పటికప్పుడు రిసాల్వ్ చేశారు. చూడండి సార్, ఇదో మా ప్రద్యుమ్న ఉన్నాడు, ఆయనతో అసోసియేట్ చేస్తాను, మీరు మూవ్ అవ్వండి. సైబర్ సెక్యూరిటీ రానున్న రోజులు ఇప్పుడు చాలా క్రూషియల్ సార్. ఇప్పుడు రాష్ట్రానికి, అవును రాష్ట్రానికే కాదు దేశానికే అవసరం. అంటే ఇప్పుడు వీళ్ళు 100 కంపెనీలు కనుక ఏపీకి వస్తే దేశానికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏపీకి టాప్ అవుతుంది సైబర్ క్రైమ్ లో. ప్రాబ్లమ్స్ ని సొల్యూట్ చేయడంలో ఏపీ టాప్ అవుతుంది. 100% ఇండియాకి ఫస్ట్ ఇక్కడ ఆంధ్రాకి రీచ్ అయిపోతారు. ఆయన ఈ ప్రాబ్లం రిసాల్వ్ చేయండి అని. ఎన్నలేని కాంట్రాక్ట్లు వస్తానే ఉంటాయి బయట నుంచి. మీరు అది చూస్తా ఉంటే నాకు ఎట్లా అర్థం అవుతానంటే, శ్రీమంతుడు సినిమాలో ఇది మామిడి చెట్లు ఉండే ఆడి పోతాడు సార్, ఆ పొలానికి పోతాడు. ఎవరు? మహేష్ బాబు సైకిల్లో తొక్కుతా ఉంటాడు. అక్కడ బాబు గారు నా పిక్చరైజేషన్, పర్సనల్ ఫీలింగ్. పక్కన వీళ్ళు పహిల్వాన్లు ఉంటారు, రౌడీలు వీళ్ళందరూ. అంటే పిక్చరైజేషన్ కోసం చెప్తున్నా, కాదు పిక్చరైజేషన్ కోసం చెప్తున్నా. బాబు గారు సైకిల్లో హీరో మాదిరి వెళ్తా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, పక్కన ఈ 100 కంపెనీల ఎవరైతే ఉన్నారో ఇంత లావు పహిల్వాన్లు, ఈ 100 కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు బాబు గారి పక్కన జాగింగ్ చేస్తా ఉంటే ఆ ఊహించుకోండి, ఎంత టోడైనా భయపడాల్సిందే ఇండియా వ్యాప్తంగా. సో ఇది ఒక రాష్ట్రానికి ఒక వరం. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయనకు రూపాయి లాభం లేకుండా చేయలే. ఆయన లాభాలు వచ్చే పనులు రకరకాలు చూసాం. ఆయన జిందాల్ వాళ్ళతో 500 కోట్ల సంథింగ్ డీల్ పెట్టుకొని జత్వానీని వేధించి ఐపీఎస్ను పురమాయించి, అది ఏం పని రా నాయన స్వామి. గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఏం పని సార్? ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఇంకా ఆయన పక్కన ఉండేవాళ్ళు ఎవరు చేస్తున్నారో అంతేందుకు ఎవరు చేస్తున్నారో ఏంది. నిన్న మనం చూసాం 700 కోట్ల విషయం. 700 కోట్ల విషయంలో స్వయాన భారతిరెడ్డి జైల్లోకి పోయేదానికి 100% ఛాన్స్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి దాని వెనకాల లేకుండా పరారులో ఉన్నారు సార్, అంతా పరారులో ఉన్నారు. ఎక్కడ దొరుకుతారో వీళ్ళకి ఏం చేయాలంటే గవర్నమెంట్, ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందరికీ లుక్అవుట్ నోటీస్ చేసేయాలి వీళ్ళకి. అంత జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఎక్కువ. ఇంకొక మాట చెప్పాలంటే కొన్ని రకాలు సార్, ధైర్యం కాదు, అదొక సైకోయిజం. ధైర్యం కాదు, దాన్ని సైకోయిజం అంటారు. అదే టైంలో బాబు గారికి పద్ధతి అనేది ఎక్కువ. ఈయనకి సైకోయిజం అనేది ఒక 20% బాబు గారికి వచ్చి, బాబు గారికి ఉండే దాంట్లో ఒక 50% జగన్మోహన్ రెడ్డికి కన్నా పోయింటే రాష్ట్రం బాగుంటుంది సార్. ఉన్నది చెప్పుకోవాలా. బాబు గారు బాగుంటుంది అంటే నాకు ఇది గుర్తు వస్తుంది. నిన్న కుప్పంని ఏపీలో మోడల్ సిటీ కింద చేస్తారంట సోలార్ విద్యుత్ లో. ఓకే. సో తర్వాత ఏపీ మొత్తం అది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటారంట. ఇప్పుడు కుప్పంలో ప్రతి ఇంటికి సోలార్ పవర్ తీసుకొస్తారంట. దాదాపు ప్రతి ఇల్లు 200 యూనిట్లు సప్లై బయటికి ఇస్తుందంట. మళ్ళీ వాడుకోనగా 200 యూనిట్ల పవర్ ని మళ్ళీ ప్రభుత్వానికి అందించే విధంగా ప్రభుత్వం కొంతది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఇల్లు ఈ పని చేసింది అనుకోండి, మిగులు విద్యుత్ ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్లీ 200 యూనిట్లో, కొంతమంది ఏదన్నా బిజినెస్ రూపంలో చేద్దాం అనుకొని ఇంకొంచెం వాళ్ళ పొలాలను చేసుకొని అధికాధికంగా గవర్నమెంట్కి అమ్మేస్తారు. 200 యూనిట్ విద్యుత్ సంస్థలకి అంటే గవర్నమెంట్ టేకప్ చేసుకుంటుంది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, బయట రాష్ట్రాలకు అమ్మేసుకుంటుంది. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ సఫిషియంట్ ఎనఫ్, దాంట్లో ఎటువంటి డోకా లేదు. బాబు గారు ఆలోచన చూడండి సార్. మనం అందరు కూడా ఒకటి, నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, ఒకటి
గతంలో మనం చూస్తా ఉన్నాం, అది 2004 ఆ సమయంలో సార్, అరౌండ్ 2004, 2008, 2009 కూడా కావచ్చు, 2010 వరకు కూడా కొంచెం ఈ మొబైల్ సప్లైస్ ఇవన్నీ తక్కువ ఉండేవి. నెట్వర్క్స్ అన్ని కొత్తగా వస్తున్నాయి. మనం ఎవరితో ఒక ఫోన్ మాట్లాడాలంటే నాయన 2 రూపాయలు 3 రూపాయలు తినేసేవాళ్ళు ఒక్క నిమిషం మాట్లాడుతూ ఉంటే. బయటకు విదేశాలకు ఫోన్ చేస్తే 12 రూపాయలు 13 రూపాయలు పోయేది. ఆ టైం నుంచి మనం చూస్తానున్నప్పుడు మనకు ఫోన్ కొత్త వింత ఆ టైంలో. అదేవిధంగా సోలార్ ఏదైతే మీరు చెప్తున్నారో, ఈ సోలార్ ప్యానల్స్ ఇవన్నీ ఈరోజు మనకు కొత్త వింత కూడా కాదు, బాబు గారి నేతృత్వంలో అన్నీ కొంచెం స్పీడ్గానే జరుగుతాయి. ఇంకా ఫాస్ట్గా అందరికి అలవాటు అయిపోతుంది. మనం ఏదో సోలార్ ప్యానల్స్ వస్తాయంటే మనం ఆశ్చర్యపోయే విషయం కాదు, వెరీ సింపుల్గా జరిగిపోతుంది. మరొకటి విశాఖపట్నం నడిబొడ్డున సిరిపురం అనే ఏరియాలో 11 అంతస్తుల బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నారు. అవును సార్, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు. అవును, దాంట్లో ప్రపంచ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒకటి తీసుకొస్తున్నారు బాబు గారు. అది బయటికి చెప్పలా. ఎందుకంటే మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలు బయట నుంచి కంపెనీలు వస్తే బాగుండని ఆశపడుతూ ఉన్నాయి. బాబు గారు ఆ స్పీడ్ వేరే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇట్లాంటి టైంలో ఆ పెద్ద దిగ్గజ కంపెనీ అనేది కన్నా ఏది అని బయటపడితే రకరకాల వాళ్ళు మెయిల్స్ చేయడం, సార్ అది సార్ మీకు అక్కడ 30% రాయితీ ఇస్తున్నారు, మేము 50% ఇస్తాను అని. ఎందుకంటే ఆ కంపెనీ వాల్యూ అలాంటిది. ఇదే టైంలో మనం ఒకటి చూసి అర్థం అవుతుంది సార్, ఎక్కడున్న పక్ష నాయకుల కుట్రపూరితంగా ఏ విధంగా ఉంటుందంటే, అమరావతికి వరల్డ్ బ్యాంక్ 10,000 కోట్లు ఇస్తా ఉంటే వాళ్ళకు ఉన్న పళ్ళంగా ఆకాశరామన్న మీళ్ళు కొడుతున్నారు వీళ్ళు. ఇక్కడ అది జరగలేదు, ఇది జరగలేదు, మీరు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, వర్షాలు వచ్చి వరదలు వచ్చి మునిగిపోద్ది అంటే వెంటనే వరల్డ్ బ్యాంక్ కూడా స్పందించింది. భయపడ్డారు, వచ్చి చెక్ చేసుకున్నారు, బృందాన్ని పంపించారు, అది వచ్చి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకొని వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ పంపించారు, ఇదంతా ఒట్టిదే, ఎవరో ఫేక్ మెయిల్స్ పంపించారు, ఇక్కడ డెఫినెట్ గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, బ్రహ్మాండం వంటి సిటీ తయారు కాబోతుంది ఇక్కడ అని చెప్పి దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది. నీకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనేదో ఆ డబ్బులు అదే సంపాదించుకొని సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇమీడియట్ గా వరల్డ్ బ్యాంక్ కొంత పార్ట్ రిలీజ్ చేసింది కూడా అమౌంట్. ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అక్కడ కూడా. హైదరాబాద్ సైబర్ టవర్స్ లాంటి ఐటీ టవర్స్ ఓకే పెద్ద 4 తయారు చేయడానికి లోకేష్ గారు మొత్తం అంతా ప్లానింగ్ సిద్ధం చేశారు. ఇప్పుడు అమరావతి కట్టడంలో భాగంగా ఈ 4 టవర్స్, ఐకానిక్ టవర్స్ ఐటీ, దీనికోసం ఐటీ కోసం, సో అవి కూడా తయారవుతున్నాయి అమరావతిలో. సూపర్. సో ఇవన్నీ అద్భుతమైన విషయాలు. బాబు గారి పాలనలో, కూటమి పాలనలో ప్రభుత్వం పరిగెడుతుంది అభివృద్ధిలోను సంక్షేమంలోను కూడా. సో మరిన్ని వివరాలు వచ్చినప్పుడల్లా మనం ఈ విషయాలు మాట్లాడుతూనే ఉందామండి. 100%. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.